గుంటూరు జిల్లాలో 7వ తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చేబ్రోలు మండలం కొత్తారెడ్డిపాలెంకు చెందిన బాలిక కడుపులో నొప్పిగా ఉందని స్కూల్ నుంచి బయటకు వచ్చింది. నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో శవమై కనిపించింది. ఆ సదరు బాలిక. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని శవమై కనిపించిన నాగరాజు ఇంటిని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ కంపెనీ దగ్గర వర్కర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన రాలేదని తెలిసి చెక్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది. కిటికీలోని చూస్తే బయట లాక్ చేసి ఉంది. కిటికీలోని చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఈ పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ గట్టిగా మీరు భావిస్తున్నాం. ఈ నాగరాజు గురించి టీమ్స్ వస్తడం జరిగింది. అయితే 7వ తరగతి పాప అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆ పాప మృతదేహం నాగరాజు ఇంట్లో లభ్యం కావడంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం ఇప్పుడు చేబ్రోలు మండలం కొత్తారెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాం. నిన్న ఉదయం స్కూల్కి వెళ్ళింది శైలజ, దాదాపు 12 సంవత్సరాలు. ఆమె 7వ తరగతి ఇదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంది. అయితే నిన్న మార్నింగ్ కడుపులో నొప్పి అంటూ బయటకు వచ్చింది. దాదాపు స్కూల్కి వెళ్ళిన 1 గంటకే కడుపులో నొప్పి కారణంగా మాస్టర్కి చెప్పి ఆమె బయటకు వచ్చింది. సాయంత్రం అయ్యేసరికి ఇంటి దగ్గరికి వెళ్ళలేదు. అయితే అదే స్కూల్లో శైలజ అన్న మర్యాదాస్ కూడా చదువుతూ ఉన్నారు. సాయంత్రం 4 గంటలకి ఇంటికి వెళ్ళి చూసేసరికి చెల్లి కనిపించలేదు. ఉదయం కడుపులో నొప్పి అన్న కారణంతో బయటకు వచ్చేసింది. ఇంటికి వెళ్తుంది అనుకున్నాను, కానీ ఇంటికి రాలేదంటూ పూర్తిగా ఊరంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఏదైతే మనం చూపిస్తున్నామో ఇది నాగరాజుకు సంబంధించిన ఇల్లు. ఈ నాగరాజు ఇంటి దగ్గర చెప్పులు కనిపించినాయి. శైలజకు సంబంధించిన చెప్పులను మర్యాదాస్ గుర్తించాడు. దీంతో ఖచ్చితంగా ఇక్కడే ఉంటుందంటూ అని భావించాడు. కానీ పూర్తిగా తలుపు మాత్రం అప్పుడు తాళం వేసి ఉంది. దీంతో ఇటువైపు మనకి కనిపిస్తున్న ఈ కిటికీలో నుంచి పైకి చూశాడు. కానీ పూర్తిగా లోపల శైలజ పడిపోయి ఉంది. దీంతో వెంటనే కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్ళటం జరిగింది. లోపల పూర్తిగా శైలజ చనిపోయిన పరిస్థితి కనిపించింది. వెంటనే ఆమెను బయటికి తీసుకొచ్చారు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే లోపల శైలజ ఉంది, కానీ బయట మాత్రం తాళం వేసి ఉంది, తలుపుకు తాళం వేసి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే ఇప్పటికే శైలజ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్టుమార్టం నిర్వహించడం కోసం. అయితే నాగరాజు మాత్రం పరారీలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా స్కూల్ దగ్గర ఇంటికని బయలుదేరిన శైలజ ఇక్కడ నాగరాజు ఇంట్లో చనిపోయి కనిపించడం పూర్తిగా అనుమానాలకి దావిస్తుంది. దాంతోపాటుగా ఇది పెద్ద మిస్టరీగా మారింది. ఖచ్చితంగా నాగరాజే ఈ విద్యార్థిని చంపి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అయితే నాగరాజు ఇప్పటికే పరారీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో నాగరాజును పట్టుకోవడానికి స్పెషల్ టీములు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు దాదాపు 3 స్పెషల్ టీములు ఏర్పాటు చేసినట్లు మనకు సమాచారం ఉంది. మరొక వైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీలో శైలజ 7వ తరగతి విద్యార్థిని శైలజ మృతదేహానికి పోస్టుమార్టం అధికారులు నిర్వహిస్తున్నారు.